వెల్కమ్ టు S4 సౌమ్య న్యూస్. కోటి సంతకాలు కోటి నాటకాలు. మెడికల్ కాలేజీల విషయంలో పీపీపీ విధానంపై జగన్ చేసే వ్యాఖ్యలకు అసలు అర్థముందా? టీడీపీ పీపీపీ విధానం గురించి ప్రజలకు వివరించడంలో విఫలమయ్యిందా? జగన్మోహన్ రెడ్డి కొండను దవ్వి ఎలుకను పట్టుకుంటున్నాడా? వైఎస్ఆర్సీపీ ఉనికి కోసమైన తాపత్రయమంతా? జగన్మోహన్ రెడ్డి చేసే రాజకీయం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను అయోమయానికి గురి చేస్తుందా? చంద్రబాబు తీసుకువచ్చిన పీపీపీ విధానం దేశానికే రోల్ మోడల్ గా నిలవనుందా? జగన్మోహన్ రెడ్డి చేసే కార్యక్రమాలకు నిజంగానే ప్రజల నుంచి స్పందన వస్తుందా? 3.5 సంవత్సరం తర్వాత రప్పా కోస్తామని అంటుంటే టీడీపీ కార్యకర్తలు మడికట్టుకుని కూర్చున్నారా, లేక ఆకాశంలో చుక్కలు లెక్క పెడుతున్నారా? ఇక సబ్జెక్ట్ లోకి వెళదాం. మా ఛానల్ ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. కొన్ని సందర్భాలలో కొంతమందికి నచ్చినా నచ్చకపోయినా వాస్తవం అనేది ప్రజల ముందుకు తీసుకురావాల్సిన బాధ్యత మీడియాపై ఉంటుంది. ఈ రోజుల్లో మీడియా వాస్తవాలను బయటికి చెప్పడానికి కూడా భయపడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు పీపీపీ విధానంపై మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతున్నారు అని అసలు ఎలా చెప్పగలుగుతున్నాడు? చంద్రబాబు గారు పదే ప్రభుత్వం ప్రైవేటు భాగస్వామ్యంలో నడపడం జరుగుతుందని చెబుతూనే ఉంటే ప్రైవేటుకే మెడికల్ కాలేజీలు కట్టబెడుతున్నాడు అని ఎలా చెప్పగలుగుతున్నాడు? జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లు ప్రైవేట్ వాళ్లకే కట్టబెడుతున్నారు అనుకుందాం. అక్కడ కాలేజీలు నిర్మించడానికి గాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి గాని పెట్టుబడులు పెట్టే వ్యక్తులు ఎవరు? ప్రైవేట్ వ్యక్తులే కదా, గవర్నమెంట్ కాదు కదా. గవర్నమెంట్ కేవలం స్థలాన్ని మాత్రమే కేటాయిస్తుంది. గవర్నమెంట్ ఇచ్చే స్థలం విలువ ఎంత ఉంటుందో, లేదా ప్రైవేట్ వ్యక్తులు పెట్టే పెట్టుబడులు ఎంత ఉంటాయో జగన్మోహన్ రెడ్డి గారే వివరించి చెప్పాలి. ఒక సందర్భంలో వైఎస్ఆర్సీపీ నాయకులు మరియు జగన్ గారు 5,000 కోట్లు పెట్టుబడి పెడితే 10 కాలేజీలు పూర్తి అవుతాయని చెప్పారు. దాని అర్థం ప్రైవేట్ వ్యక్తులు ఆ 5,000 కోట్లు పెట్టుబడులు పెడుతున్నట్టే కదా. జగన్మోహన్ రెడ్డి గారు 2021 మేలో 15 కాలేజీలకు పర్మిషన్ తీసుకువచ్చారని చెప్తున్నారు. 3 సంవత్సరాలలో మరి ఎందుకు కాలేజీలు కట్టలేకపోయారు? ఇక్కడ ఇంకొక విషయం మీరు గమనించాలి. జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా తెచ్చిందేమీ లేదు. దేశానికి కరోనా నేర్పిన గుణపాఠంతో డాక్టర్ల కొరతను గ్రహించి కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా మెడికల్ కాలేజీలను పెంచాలని నిర్ణయించింది. ఆ స్కీములో భాగంగానే వచ్చిన మెడికల్ కాలేజీలు కానీ, లేకపోతే ఈయన కొత్తగా తెచ్చింది ఏమీ లేదు. తెలంగాణకి కూడా ఆ స్కీములో భాగంగానే దాదాపుగా 10 వరకు పర్మిషన్లు ఇచ్చారు. దానికి కూడా నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచే సమకూర్చవలసి ఉంటుంది. 1994 వరకు ఇంజనీరింగ్ చదవాలంటే ఇంజనీరింగ్ కాలేజీలు లేక విద్యార్థులు తమిళనాడు, కేరళ లాంటి ఇతర రాష్ట్రాలకు వెళ్లి చదువుకునేవారు. 1994లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత భారీ స్థాయిలో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వాములో కొన్నింటికి మరియు ప్రైవేటు వ్యక్తులకు కొన్నింటికి పర్మిషన్లు ఇచ్చి ఇంజనీరింగ్ కాలేజీలను తీసుకురావటం జరిగింది. అప్పట్లో కూడా రాజశేఖర్ రెడ్డి గారు మొత్తం ప్రైవేటు పరం చేస్తున్నారు అని మొదట్లో ఇలానే గోలగోల చేశారు. కానీ రాజశేఖర్ రెడ్డి గారు 2004లో ముఖ్యమంత్రి అయిన తర్వాత వాస్తవాన్ని గ్రహించి మరికొన్ని ఇంజనీరింగ్ కాలేజీలకు పర్మిషన్ ఇవ్వటమే కాకుండా ఫీజు రియంబర్స్మెంట్ ప్రోగ్రామ్ ని తీసుకువచ్చి దేశానికి ఎంతో మంది ఇంజనీర్లను అందించడంలో ప్రముఖ పాత్రని పోషించాడు. ఇక్కడే మనం ఒక విషయాన్ని గమనించాలి. అదే రాజశేఖర్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న తేడా. రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వకముందు ప్రైవేటీకరణను వ్యతిరేకించాడు. అదే ముఖ్యమంత్రి అయి అధికారంలోకి వచ్చిన తర్వాత తన తప్పులను గ్రహించి నడుచుకున్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయి 5 సంవత్సరాలు అధికారంలో ఉండి మెడికల్ కాలేజీలు ఎందుకు పూర్తి చేయలేకపోయాడు? తను కట్టింది కేవలం 5 కాలేజీలే, అవి కూడా పూర్తి కాలేదు. ఆ కట్టిన కాలేజీలకు కూడా తాకట్టు పెట్టి అప్పు తెచ్చుండొచ్చు. ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తికి ప్రభుత్వం మీద ఎంత భారం ఉంటుంది, ఎంత ఆదాయం ఉంటుందని తప్పకుండా తెలిసే ఉంటుంది. అంత అమాయకుడైతే కాదుగా మన జగన్ అన్న. 5 కాలేజీలు కట్టడానికి 5 సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు జగన్ గారు అంటున్నారు టీడీపీ ప్రభుత్వానికి కట్టడం చేత కాకపోతే వదిలేయండి, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని పూర్తి చేస్తామని అంటున్నారు. అంటే ఒక్కొక్క కాలేజీకి 1 సంవత్సరం చొప్పున మనం 10 సంవత్సరాలు వెయిట్ చేయాలన్నమాట. రాష్ట్ర ప్రభుత్వం అనేది కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన స్కీములని, నిధులను త్వరితగతిన పూర్తి చేస్తే మరికొన్ని రాబట్టుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కేంద్రంలో ఉన్న పలుకుబడితోటి మరియు లోకేష్ దూకుడితోటి రాష్ట్రానికి ఏ స్థాయిలో పెట్టుబడులు వస్తున్నాయి, ఏ విధంగా రాష్ట్రం అభివృద్ధి దిశగా పరుగులు పెడుతున్నదన్నది మనం చూస్తూనే ఉన్నాం. త్వరితగతిన ఆ కాలేజీలు పూర్తి చేస్తే మరికొన్ని కాలేజీలను రాబట్టుకోగల అవకాశం ఉంటుంది. ప్రభుత్వం దగ్గర నిధులు లేనప్పుడు ఏం చేయాలి? రాష్ట్ర ఆర్థిక పరిస్థితి జగన్కి తెలియదా? జగన్మోహన్ రెడ్డి గారు తీసుకువస్తా అన్న ప్రత్యేక హోదా ఏమైంది? మద్యపానాన్ని నిషేధిస్తా అని అదే మద్యం పైన చేసిన స్కాములు మనం చూడటం లేదా? 5 సంవత్సరాలు గడిచిన వివేకానంద రెడ్డి గారి హత్య కేసు ఎందుకు సాల్వ్ చేయలేదు? తన సొంత చిన్నానే కదా. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి.
చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చి అంతా ఈడ్చికొట్టిన సంవత్సరంన్నర కాలం అవుతుంది. ఈ సంవత్సరంన్నర కాలంలో ఏ విధంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తున్నాడో అందరికీ కనబడుతూనే ఉంది. ఈ కోటి సంతకాల డ్రామా నిజంగా అంత బ్రహ్మాండమైన ప్రోగ్రామే అయితే ఎంతమంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వచ్చారు కార్యక్రమానికి? ప్రజల్లో వ్యతిరేకత ఉంటే ప్రజలు ఏ స్థాయిలో వస్తారన్నది మనం గతంలోనే చూసాం. అది రాజశేఖర్ రెడ్డి గారి పాదయాత్ర గారి కావచ్చు, లోకేష్ యోగాళం యాత్ర కానీ కావచ్చు, చంద్రబాబు గారిని జైలు నుంచి విడుదల చేసినప్పుడు చూసాం. అసలు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడవలసిన మాటలేనా? మీ ఉడత ఊపులకి ఎవరు భయపడతారు? గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు వ్యవస్థలను ఏ విధంగా వాడుకున్నారు? టీడీపీ కార్యకర్తలను ఎలా బెదిరించారు? అప్పుడు టీడీపీ కార్యకర్తలు ఏమన్నా భయపడ్డారా? లేదా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఏమన్నా భయపడుతున్నారా? ఒక పార్టీ కార్యకర్తలు ఎవరికీ భయపడరు. వారు తమ పార్టీ తరపున దృఢంగా నిలబడతారు. కానీ నాయకులే పార్టీలు మారుతూ ఉంటారు, మాటలు కూడా మారుస్తూ ఉంటారు. నాయకుడు అనేవాడు కార్యకర్తలను సరైన మార్గంలో నడపాలే కానీ తమ వ్యక్తిగత స్వార్థం కోసం కార్యకర్తల జీవితాలతో ఆడుకోకూడదు. మేము అధికారంలోకి వస్తే రప్పా నరుకుతాం, ఏదైనా కంపెనీలు తెస్తే వాటిని రద్దు చేస్తాం, కాలేజీలు కడితే కూలుస్తాం అని మాట్లాడడం, బెదిరించడం ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి తగదు. మీరు ఈ విధంగా మాట్లాడి టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టాలనుకుంటున్నారా? అధికార పక్షానికి సంబంధించిన కార్యకర్తలు రెచ్చిపోతే ఏం జరుగుతుందో మీకు తెలీదా? అంటే మీ ఉద్దేశం అమాయకపు మీ పార్టీ కార్యకర్తలను పొట్టన పెట్టుకుందామనేనా? ఇక్కడే వైసీపీ కార్యకర్తలు ఒక విషయాన్ని గ్రహించాలి. గతంలో టీడీపీ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు గారు కానీ, లోకేష్ గారు కానీ చేసిన ప్రసంగాల్లో టీడీపీ కార్యకర్తలను ఉత్తేజపరిచేలా ఉన్నాయే కానీ వైసీపీ కార్యకర్తలను రెచ్చగొట్టేలా లేవు. మేము అధికారంలోకి వచ్చిన తరువాత తప్పు చేసిన వాళ్ళని చట్టపరంగా న్యాయపరంగా శిక్షిస్తామని అన్నారే కానీ ఈ విధంగా నరుకుతాం, చంపుతామని ఎక్కడా ప్రసంగించలేదు. ఈ రోజు మనల్ని ఇబ్బంది పెట్టిన వారిని రెడ్ బుక్ లో రాసుకుంటున్నాను, వారిపై చట్టపరమైన యాక్షన్ తీసుకుంటా అని లోకేష్ గారు పదే అన్నారే కానీ ఎక్కడా నరుకుతా, చంపుతా అని అనలేదు. జగన్మోహన్ రెడ్డి గారు కూటమి ప్రభుత్వం మీద పోరాడవలసిన విషయాలు వదిలేసి ఏమీ లేని దాని గురించి హడావిడి చేస్తున్నారు. పీపీపీ గురించి ప్రజల్లో ఏ విధమైన స్పందన లేదు. జగన్ గారే హడావిడి తప్ప. పోలవరం బనకచర్ల గురించి కానీ, స్మార్ట్ మీటర్ల గురించి కానీ, రైతుల గిట్టుబాటు ధరల గురించి కానీ, అమరావతి సెకండ్ స్టేజ్ ల్యాండ్ పుల్లింగ్ గురించి కానీ, ఇండోసోల్కి 8,000 ఎకరాలు కేటాయించడం గురించి కానీ, శాంతి భద్రతల గురించి కానీ ఈ విషయాలపై వేటి మీద నోరు మెదపడం లేదు. ఒకవేళ నోరు మెదిపినా మామా అని అనిపించుకుంటున్నారు. ఒకవేళ మాట్లాడినా కూడా బలంగా నిలబడటం లేదు. అసలుకి వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరైనా కార్యకర్తలకు అందుబాటులో ఉంటున్నారా? ఒక్కరైనా ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారైనా ప్రజాక్షేత్రంలో ఉంటున్నారా? ఏదో హాలిడేస్ కి వచ్చినట్టు నెలకో 2 నెలలకో ఒకసారి వచ్చి వెళ్ళిపోతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తున్నారని పదే చెబుతూ ప్రెస్ మీట్లు పెడుతూ ఉంటే చంద్రబాబు గారు కానీ, లోకేష్ గారు కానీ పీపీపీ విధానం గురించి ప్రజలకు వివరించడంలో విఫలం అయినట్టే కదా. వాస్తవానికి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే పీపీపీ విధానాన్ని అమలు పరచాలి అని నిర్ణయించుకున్నారో దానినే సమాజ్వాదీ పార్టీ ఎంపీ గోపాల్ యాదవ్ నేతృత్వంలో పార్లమెంటు స్థాయి సంఘం డిసెంబర్ 12వ తారీఖున సిఫార్సు చేసింది. ఈ ఇన్సిడెంట్ ఒక్కటి చాలదా చంద్రబాబు నాయుడు గారి ముందు చూపు నిదర్శనంగా కనబడడం లేదా? ప్రతిపక్ష నాయకుడి చేత ఏర్పాటు చేసిన పార్లమెంటు స్థాయి సంఘం వైద్య విద్యా కళాశాలల విషయంలో పీపీపీ విధానాన్ని సమర్థించారు. దాని అర్థం ఏంటి? దేశంలోని అధికార మరియు ప్రతిపక్ష పార్టీలన్నీ పీపీపీ విధానాన్ని సమర్థిస్తుంటే జగన్మోహన్ రెడ్డి కొండను దవ్వి ఎలుకను పట్టుకుంటున్నట్లే కదా. ఆ హాస్పిటల్ పెట్టుబడులు పెడుతున్న ప్రైవేట్ వ్యక్తులు ఆదాయం లేకుండా ఎందుకు చేయాలి? వాళ్ళు ఏమైనా స్వచ్ఛంద సంస్థలు నడుపుతున్నారా? జగన్మోహన్ రెడ్డి సాక్షి పేపర్ పెట్టినప్పుడు రూపాయికి రూపాయిన్నరకే పేపర్ అన్నారు. మిగిలిన పేపర్లు దోచుకుంటున్నాయని తెగ గగ్గోలు పెట్టాడు. మరి ఇప్పుడు సాక్షి పేపర్ రేటు మిగిలిన పేపర్లతో సమానంగానే ఉందా, తక్కువగా ఉందా? భారతీయ సిమెంటు మార్కెట్ రేటు అన్ని సిమెంటుల రేటు కంటే ఎక్కువ రేటు ఎందుకుంది? ఇలా చెప్పుకుంటూ పోతే సుభాషితాలు చాలానే ఉన్నాయి. మేము చెప్పేదేంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని కానీ, లోకేష్ గారిని కానీ పాయింట్అవుట్ చేయడం కాదు. నాయకుడు అనేవాడు తమ కార్యకర్తలను ఉత్తేజపరచాలే కానీ ఎదుటి కార్యకర్తలను రెచ్చగొట్టేలా ఉండకూడదని. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు తమ నాయకుడు ఏం చెప్తున్నాడనేది కొద్దిగా బుర్ర పెట్టి ఆలోచించి నడుచుకుంటే తమ కుటుంబాలకు మేలు చేసిన వారవుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ S4 సౌమ్య న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.